సాక్ష్యాధారాలు లేకుండా నింద వేస్తే ఈడ్చుకెళ్ళిపోతాను. నన్ను ఈడ్చుకెళ్తే ఏమొస్తుంది? అదేదో ఈ ఇంటిని ఊడ్చుకెళ్తేనైనా శుభ్రంగా ఉంటుంది కదా. అది సరేనక్క. ఇంతకీ మా అక్కెలా ఉంది? వదినకేమైంది? అత్తయ్య కదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయింది. వెంటనే తీసుకెళ్ళడం వల్ల తల్లిని, కడుపులో ఉన్న బిడ్డని ఇద్దరిని సేవ్ చేయగలిగాం. అవునలుడు, పెళ్ళైన 25 ఏళ్ళ తర్వాత అమ్మా నాన్నలు అవుతున్నామన్న ఆనందం ఆవురైపోతుందేమని నేను భయపడిపోయాను. నేను అడిగిన దానికి మీరెవరూ సమాధానం చెప్పలేదు. మా అక్క ఎలా ఉంది అంటే తన ఆరోగ్యం ఎలా ఉందని కాదు, నయనక్కలా ఉందా, కొత్తక్క నేత్రక్కలా ఉందా అని. ఏదో ఒకటి అనేసి ఇంట్లో గొడవ రేపకపోతే నీకు మనశ్శాంతిగా ఉండదా? సుమన అన్న దాంట్లో అర్థం ఉంది. ఇప్పుడెవ్వరూ పరీక్షలు పెట్టని అవసరం లేకుండానే తను నైని కాదని తేలిపోయింది. అమ్మా, అలా మాట్లాడకని ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో కూడా చెప్తాను విశాల్. నిజంగా తను నైనియే అయితే దురంధర చావు బతుకుల్లోకి వెళ్లకముందే తిన్న పాయసంలో విషం కలిసి ఉందని ముందే పసిగట్టేదా లేదా? అరే ఖచ్చితంగా చెప్పేది. చెప్పలేదు అనంటే తను పెద్ద మరదలు కాదు అని. అవును కదా విష్, నేను సీమంతం చేసుకునే రోజే పైకి పంపించాలని నైని ఊరికే ఉందా? శత్రువులనైనా సరే కాపాడాలి అనుకునే నైని మీ విషయంలో నిర్లక్ష్యం చేయదత్తయ్యా. ఇప్పుడు చేసినట్టా? మా అక్కకు అలాంటి ఆలోచన లేదని అనుకుందామా, లేకపోతే మా అక్కే కాదనుకుందామా? ఇది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే ఈ ఇంటిని గుల్ల చేసేస్తుంది. అమ్మా, ఏం మాటలవి? ఒక్క నిమిషం ఆగండి బాబు, అందరికీ నేను సమాధానం చెప్తాను. నిజమే, మీరన్నట్టు నేను నయనని కాదు. నైని, ఎందుకు అలా అంటున్నావు? చెల్లి, పొరపాటునన్నా సరదాగా అన్నా వీళ్ళు నిజమని టార్గెట్ చేసుకుంటారు. నేను నిజమే చెప్తున్నానక్క. ఈ చేతులు నయనివి కావు, ఈ ఇంట్లో తిరగాడుతూ వేసే అడుగులు తనవి కావు, మీ అందరినీ చూసే కళ్ళు, మీకోసం వండి పెట్టడానికి వంచే ఒళ్ళు, ఇవేవి నయనివి కావు. అలాంటప్పుడు నేను నయనినే అని బలవంతంగా ఒప్పించాల్సిన అవసరం ఎవ్వరికీ ఉండాల్సిన అవసరం లేదు కూడా. ఇదేంటి ఇలా చెప్పింది? నేను ఈ ఇంటి కోడలి కాదని చెప్పాక ఇంకా ఆశ్చర్యపోవడం ఎందుకు పిన్ని? నువ్వు నైనివి కాకపోతే త్రినేత్రివని చెప్తూ ఇంకా ఈ ఇంట్లో ఎందుకుంటావు? పదవి ఆగు. మీరు నా మీద అనుమానాలతో ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినా నేను నిజం చెప్తూనే మీ ఆగడాల్ని భరిస్తూ వచ్చాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దురంధర పిన్ని ప్రాణాలు
ఎందుకు తీయాలనుకున్నారు? కడుపులో పసి ప్రాణం ఎదుగుతుందన్న జాలి కూడా లేకుండా అలాంటి దుర్మార్గానికి ఎందుకు ఒడిగట్టారో చెప్పండి. ఏంటి మేం నిన్ను అనుమానిస్తే నువ్వు నన్ను అనుమానించి డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఆపదొచ్చేలా చేస్తే నైని కాపాడుతుందా లేదా అని ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకి తీసుకొచ్చిన మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి గెంటేయాలి.